హాయ్, మీరు కనుక డార్క్ సర్కిల్స్ లేదా కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు డాక్టర్ శాంతినికేత్. నేను క్యాటరాక్ట్, కార్నియా మరియు రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ వీడియోలో మనము డార్క్ సర్కిల్స్ లేదా నల్ల వలయాలు తగ్గించుకోవడానికి 6 టిప్స్ చెప్పుకుందాం. లాస్ట్లో నేను ఈ 6 టిప్స్ లేదా హోమ్ రెమెడీస్ చెప్పాక డాక్టర్ని ఎప్పుడు చూడాలి, డాక్టర్ కన్సల్టేషన్ ఎప్పుడు అవసరం అనే దాని గురించి లాస్ట్ టిప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డార్క్ సర్కిల్స్ లేదా నల్ల వలయాలు ఈ కంటి కింద భాగంలో రావడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఏంటి అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఈ కంటి కింద స్కిన్ అనేది చాలా థిన్గా ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ ఉండే బ్లడ్ వెజిల్స్ చాలా డైలేటెడ్గా, ప్రామినెంట్గా కనిపిస్తాయి. ఈ 2 రీజన్స్ వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఈ డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి హోమ్ రెమెడీస్ నేను ఈ వీడియోలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోల్డ్ కంప్రెషన్స్. ఈ కోల్డ్ కంప్రెషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఉండే బ్లడ్ వెజిల్స్ వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే ఈ కన్స్ట్రిక్షన్ అవ్వడం వల్ల అంత ప్రామినెంట్గా కనిపించదు అన్నమాట. మీరు ఈ కోల్డ్ కంప్రెషన్ ఐస్ ప్యాక్స్ ద్వారా కానీ, లేదంటే సిలికాన్ జెల్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఒక స్పూన్ మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ స్పూన్ కంటి కింద పెట్టుకోవడం కానీ, ఇలాంటి టిప్స్ యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి అలర్జీ ఎక్స్పోజర్ తగ్గించండి. ఈ అలర్జీ ఎక్స్పోజర్, అలర్జీ కారణాలు ఏంటి, ఈ అలర్జీ నుండి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేసాము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, అది కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు. సో ఈ అలర్జీ తగ్గించడానికి ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను రబ్ చేయడం స్టాప్ చేయాలి. సెకండ్ వచ్చేసి హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, మీ ఫేస్ నీట్గా ఉంచుకోవాలి. అంటే ఫ్రీక్వెంట్గా బెడ్షీట్స్ చేంజ్ చేయడము, పిల్లో కవర్స్ చేంజ్ చేయడము, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు గాగుల్స్ పెట్టుకోవడము, ఇలాంటివి అన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి డీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఫ్రీక్వెంట్గా అడిక్వేట్గా వాటర్ తీసుకోవడము, ఎప్పుడు బాడీ హైడ్రేట్గా ఉంచుకోవడము. మీరు డీహైడ్రేషన్గా బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ చాలా ల్యాక్స్ అయిపోతుంది, అంటే లూజ్ అయిపోతుంది అనమాట. ఇలా లూజ్ అయిపోయినప్పుడు అక్కడ పిగ్మెంటేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా కూడా, లేదంటే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయినా ఇక్కడ పిగ్మెంటేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ సన్కి వెళ్ళాలన్నప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేయడము, లేదంటే మాయిశ్చరైజర్ అప్లై చేయడము, లేదంటే గాగుల్స్ పెట్టుకోవడము హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఎక్కువ స్ట్రెస్కి గురైనా, లేదంటే ఎక్కువ యాంగ్జైటీకి గురైనా, నిద్ర లేకపోయినా, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా, ఎక్కువ స్మోకింగ్ చేసినా, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే, కొంతమంది పుట్టుకతోనే, అంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ పిగ్మెంటేషన్ ఎక్కువ రావడానికి. కొంతమందికి ఈ జెనెటిక్స్ నుండి ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండడము, లేదంటే కొంతమందికి పుట్టుకతోనే ఇక్కడ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఐబాల్ సాకెట్ లోపలగా ఉంటుంది. అలాంటప్పుడు లూజ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ పిగ్మెంటేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమందికి ఎగ్జిమా అంటాము, లేదంటే అలర్జీ అంటాము. అలాంటప్పుడు ఈ ఏరియా అంతా డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయినప్పుడు ఎక్కువ రబ్ చేస్తూ ఉంటారు. అలా రబ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ డార్క్ సర్కిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫస్ట్ చెప్పిన 5 టిప్స్లో అన్ని టిప్స్ మీరు ఫాలో అయ్యారు, స్టిల్ ఇంకా డార్క్ సర్కిల్స్ పర్సిస్టెంట్గా ఉన్నాయి అంటే అప్పుడే మీరు డాక్టర్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు డాక్టర్ని చూపించుకున్నాక కాన్స్టెంట్గా ఇలా డార్క్ పిగ్మెంటేషన్ ఉంది అంటే మీకు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అంటే బేసిక్ థైరాయిడ్ కానీ, లేకపోతే బ్లడ్లో అనీమియా ఉందా, అలాంటివన్నీ చెక్ చేస్తారు. ఇలాంటివన్నీ చెక్ చేశాక స్టిల్ పిగ్మెంటేషన్ ఉంది అంటే వైటమిన్ సి క్రీమ్స్ లాంటివి కొన్ని అడ్వైస్ చేస్తారు. ఈ దాంతో కూడా ఒకవేళ మీకు తగ్గలేదంటే ఈ డార్క్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి, లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు. స్టిల్ కొంతమందికి నేను చెప్పినట్టుగా ఒకవేళ వాళ్ళ కన్ను లోపల ఉంది, ఇక్కడ ఫ్యాట్ ప్రాపర్గా లేదు అంటే ఫిల్లర్స్ అని ఇంజెక్షన్స్ ఇస్తారు. సో డార్క్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు మీకు చెప్పిన ఫస్ట్ 5 హోమ్ రెమెడీస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీకు ఒకవేళ క్యూర్ అవ్వలేదు అంటే డాక్టర్ని విజిట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేస్తాము. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే
కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి మేము వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.